హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ అష్ట ఐశ్వర్యాలు ప్రతి విశ్వాసి, రక్షించబడిన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలులైనను కాదు. అంటే ప్రభువు కొరకు వాడబడతాం, ప్రభువులో ఫలిస్తాం. ఇవి లేని పక్షంలో మనం రక్షించబడ్డాం అన్న సంగతి కూడా మర్చిపోయి ఆధ్యాత్మిక అంధకారంలో గుడ్డివారమై, దూరదృష్టి లేని వారమై, మరి మన కడపటి స్థితి మునుపటి స్థితి కంటే ఘోరమైందిగా మారిపోద్ది. కనుక విశ్వాసులమైన మనం, ఇక్కడ మైక్ పట్టుకున్న నేను, మనందరం కూడా ఈ 8 మనం కలిగి ఉండాలి. పోయిన నెలలో ఇందులో మొదటిది మనం గమనించాం, విశ్వాసం. విశ్వాసం వలన కలిగే ఫలాలు గడిచిన మరి సందేశంలో మనం ధ్యానం చేశాం. విశ్వాసం వలన హేబేలు సాక్ష్యం పొందాడు. విశ్వాసం వలన హానోకు దేవునితో సహవాసం చేశాడు. విశ్వాసం వలన నోవాహు కుటుంబం రక్షించబడింది. విశ్వాసం వలన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు స్వాస్థ్యమును పొందారు. అయితే భూ సంబంధమైన స్వాస్థ్యం కంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక రాజ్యం కొరకు వారు ఎదురు చూచారు. కాబట్టి దేవుడు వారి విషయంలో సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకుంటాను. విశ్వాసం వల్ల శారా వాగ్దాన ఫలాన్ని పొందింది. విశ్వాసం వల్ల మరి యాకోబు యేసేబులు అనేవారు దర్శనమును కలిగి వారి బిడ్డల భవిష్యత్తు గురించి వారు ప్రవచించారు. విశ్వాసం వల్ల అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మృతులలో నుండి సజీవుడిగా పొంది పునరుద్ధానాన్ని అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం వలన మరి మోషే తల్లిదండ్రులు ధైర్యంగా రాజాజ్ఞకు లోబడలేదు. విశ్వాసం వల్ల మోషే దేవునికి తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు. విశ్వాసం వల్ల ఇశ్రాయేలు ప్రజలు మేఘములో, సముద్రములో బాప్తీసము పొందారు. వారిలాగా సముద్రంలో దిగిన ఫరో సైన్యం ఆ నడి సముద్రంలో ముంచివేయబడ్డారు. కారణం వారిలో విశ్వాసము లేదు. విశ్వాసం వల్ల ఇశ్రాయేలీలు జయాన్ని అనుభవారు. విశ్వాసం వల్ల రాహబ్ అనే వేశ్య శాప విముక్తి పొందింది. హల్లెలూయా. ఇదినో విశ్వాసంతో పాటు విశ్వాసులైన మనలో కలిగి ఉండవలసిన రెండవ లక్షణం సద్గుణము అంటే మంచి గుణం. ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో ఏమన్నంటే మోరల్ యాటిట్యూడ్ అని. మోరల్ యాటిట్యూడ్ అంటే మాదిరికరమైన ప్రవర్తన. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కలిగి ఉండవలసింది మాదిరికరమైన ప్రవర్తన. నీ విశ్వాసమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండమని అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించాడు. మనం అనొచ్చు, నేను రక్షించబడినాక నా బతుకు మారిపోయిందండి, చాలా మార్పు వచ్చేసిందండి. ఇదివరకు నేను ఎక్కడెక్కడ ఉండేవాడిని, ఆదివారం టయానికి గుడికి వస్తున్నాను, ప్రతి సహవాస కూడికలో ఉన్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన దానిలో నాకు శక్తికి మించి కూడా దేవునికి ఇస్తున్నాను. కాబట్టి నా ప్రవర్తన బాగుంది అనుకోవచ్చు.
ఇవన్నీ విశ్వాసులు కలిగి ఉండాలి. కానీ దేవుడు కోరేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసి నుండి కోరేది ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. మన ప్రభు ఎవరు? పరిపూర్ణుడు. మనము పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణత అనే పదానికి ఇంగ్లీష్లో ఏమి వాడబడింది? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఖచ్చితమైన. మన ప్రభు ఖచ్చితమైన వాడు. ఆయనలో ఏ లోపమైనా, ఏ మచ్చైనా, గమనాగమనం వల్ల కలిగిన ఏ ఛాయ అయినా ఆయనలో లేదు. మన ప్రభువు లోపరహితుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా లోపరహితులుగా ఉండాలి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు విశ్వాసులమైన మనం ఎన్నిసార్లు చదివినా మనకు ఆశీర్వాదం. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళికి ఇచ్చిన ధర్మశాస్త్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ధర్మశాస్త్రము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. తన యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉండాలో ఈ 3 అధ్యాయాల్లో ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. అందులో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యతలు కలిగి ఉండాలని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లోకమునకు ఉప్పుగా ఉండాలని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లోకమునకు వెలుగుగా ఉండాలని ప్రభు మాట్లాడు. హల్లెలూయా. మనము ధన్యతలు కలిగి ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. ఎలా అంటే, ప్రభువు కలిగిన ఆ స్వభావం, ప్రభువు కలిగిన ఆ ప్రవర్తన మనలోనికి రావాలి. ఇదినో దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ప్రభువు కలిగిన 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన సద్గుణాలు, మనము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన మాదిరికరమైన ప్రవర్తనను 5 విషయాల్లో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం అంతే. అందులో మొదటిది ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, నరహత్య చేయవద్దని, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని మీద చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోబడును. ప్రభు చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఎవరిని బాధించొద్దు. హల్లెలూయా. మనము పరిపూర్ణులు అవ్వాలంటే, పరిపూర్ణుడైన యేసయ్య మన నుండి కోరుతుంది ఏంటంటే, నా వలన నీ వలన ఎవరు బాధించబడకూడదు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రభు ఎవరిని బాధించలేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ, ప్రభువునందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటూ ఇతరులను బాధించేవారిగా ఉంటే మనకి అన్యులకి ఏం తేడా ఉంది? అందుకని ప్రభు అంటున్నాడు, నరహత్య చేయొద్దని మీ పూర్వీకులతో చెప్పిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు, వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి
అంటే కోపం రాదా? కోపం రాదా? కోపపడు ప్రతివాడు అనే మాటకి కింద వాయబడిన మాట ఏంటంటే పుట్టినోట్లో నిర్నిమిత్తముగా ఏమనుంది? నిర్నిమిత్తంగా, కారణం లేకుండా. కొంతమందికి కోపం కారణం లేకుండా వచ్చేస్తుంది కదా. కొంతమంది ముఖం మీద పేలాలు పేలుతూ ఉంటాయి, ఎప్పుడు చూసినా కొరకరా చూస్తూ ఉంటారు, పళ్ళు కొరుకుతూ ఉంటారు కదా కదా. వాళ్ళ మనం ఉంటే జాగ్రత్త, మనలో సద్గుణం లేదు. కోపం పడొచ్చా? బైబిల్ చెప్తుంది కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. మాట్లాడుటకు నిదానించుడి, కోపించుటకు నిదానించుడి, వినుటకు వేగిరపడండి. దేనికి నిదానించాలి? ఇంకా కోపించడానికి నిదానించాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. హల్లెలూయా. కోపం వల్ల కయ్యను నరహంతకుడు అయ్యాడు. కోపం వల్ల మోషే వాగ్దాన భూమిలో ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడు. కోపం వల్ల పౌలు తన అత్యంత ప్రియమైన స్నేహితుడైన బర్నబాకు దూరం అయ్యాడు. కోపం వల్ల పెద్ద కుమారుడు ఇంటి బయటే మిగిలిపోయాడు. ఏ పెద్ద కుమారుడు? వెరీ గుడ్, చక్కగా గుర్తొచ్చింది మీకు. ఇద్దరు తప్పిపోయినాడు ఎవడో? పెద్దోడే. తప్పిపోయినాడు పెద్దోడే. చిన్నోడు తిరిగి వచ్చాడు. తండ్రితో ఉన్నవాడు కోపం ఏం చేశాడు? ఇంటి బయటే ఉన్నాడు. తండ్రి బతిలాడిన వెళ్ళ. దేనివల్ల? కోపం వల్ల. కోపం కోపం ఈరోజు నా కుటుంబాల్ని నాశనం చేస్తుంది, మానవ సంబంధాల్ని నాశనం చేస్తుంది. కోపం కోపం దేవుని బిడ్డలమైన మనం కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, కోపించడానికి నిదానించాలి, కోపమును మానాలి. కోపం వలన పాపము చేయకూడదు. హల్లెలూయా. ప్రభువుకు కూడా కోపం వచ్చింది. ప్రభువుకు కూడా కోపం వచ్చింది. దేవుని మందిరం పాడు చేస్తున్నప్పుడు ఆయన కూడా కోపం వచ్చింది. కానీ ఆయన ఎవరిని చేయి చేసుకోవాలి. శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి కోపం వచ్చింది, గద్దించాడు కానీ వారి మీద ద్వేషం పెట్టుకోలేం. హల్లెలూయా హల్లెలూయా. కోపం సహజం, కానీ విశ్వాసులమైన మనం కోపాన్ని అణుచుకోవాలి. విశ్వాసులమైన మనం నా వల్ల కానీ నీ వల్ల కానీ ఎవరు బాధించబడకూడదు. పలానా ఆయన పలానా ఆమె నన్ను ఇలా అంది, ఈ మాట అంది, ఇలా చేశారు, నా జీవితాన్ని నా జీవితం నాశనం అవడానికి వాళ్ళే కారణం అని మన గురించి ఇతరులు చెప్తే మనలో సద్గుణం ఉన్నట్ట దుర్గుణం ఉన్నట్ట? మనలో దుర్గుణం ఉన్నట్టే. ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 23వ వచనం చదవండి. 23వ వచనం ఏమన్నాడు? కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ. ఏమండి ప్రభు ఏమంటున్నాడు? మనం దేవుని సన్నిధికి వచ్చాం, హృదయాలను అర్పిస్తున్నాం. ఇశ్రాయేల్ లాగా బలు అర్పించట్లా, ఉదరాంకరణలో స్తుతి అర్పణ చేస్తున్నాం. మంచిది, వెరీ గుడ్. చక్కగా స్తుతి ఆరాధన చేస్తాం, మంచిది. ఆ స్తుతి ఆరాధన, స్తుతి అర్పణ ప్రభు మనకిచ్చి అర్పించే అర్పణలు ప్రభు మన మీద ఎవరికైనా విరోధం ఉంటే
లేక మనకి ఎవరి మీద విరోధం ఉంటే ముందుగా వారితో సమాధాన పడాలి. సమాధాన పడకుండా, మన హృదయంలో సమాధానం లేకుండా దేవునికి నీ నిలువెత్తు బంగారం ఇచ్చిన ఆయన అంగీకరించేవాడు. డబ్బుతో కొనగలిగిన వాడు కాదు ఈ దేవుడు. మనుషులకు ఐశ్వర్యానికి లోబడిపోయేవాడు కాదు ఈ దేవుడు. మనుషులను, ఇతరులకు మేలుకరంగా బతకమని కోరుతున్న దేవుడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సద్గుణం నీలో ఉందా? నీ గుండె మీద చేసుకొని నువ్వు చెప్పగలవా? నేను ఎవరిని బాధ పెట్టలేదు. గతంలో తెలిసి తెలియక ప్రభువుని నమ్ముకోకముందు ఎవరినైనా నేను బాధ పెట్టానేమో, వారితో నేను సమాధాన పడ్డాను అని నువ్వు చెప్పగలిగితే నువ్వు పరిపూర్ణతలో ఉన్న వ్యక్తివి. పరిపూర్ణతకు అనుసంధానంగా నీ బ్రతుకుంది. కాని పక్షంలో నువ్వు ఎవరితో విరోధం ఉందో, ఎవరిని ఇబ్బంది పెట్టావో వారితో మొదటిగా నువ్వు సమాధాన పడాలి. ఎవరి మీద నీకు కోపం ఉందో వారి మీద సమాధాన పడాలి. మందిరానికి వస్తారు కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటానికి ఇష్టపడరు. మందిరానికి వస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడి, మనసు కలిసి మాట్లాడి ఎన్నో సంవత్సరాలైంది. కారణం ఏంటంటే ఆమె ఏదో అందని, ఆయన ఏదో అన్నాడని, వాళ్ళు ఏదో చేశారని, వాళ్ళు నన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఎన్నో రకాలైన ఆలోచనలతో మన మనసు నిండా ఇతరుల పట్ల మరి విభేదాలు పెట్టుకొని ప్రభు బిడ్డలమైతే అని చెప్పుకుంటే అది సద్గుణం కాదు. చాలా కాలం క్రితం, అంటే 1992 సంవత్సరం అనుకుంటా, నేను అమలాపురం వెళ్ళా. అమలాపురం అక్కడ పిల్లలకి VBS 1000 మంది పిల్లలకి పెట్టడానికి వెళ్తే మన్నా మినిస్ట్రీస్లో ఒక ఫైనల్ డే కొరకు ఒక చిన్న నాటకం నేర్పిస్తుంటే ఒక కుర్రోడు సరిగా యాక్షన్ చేయకపోతే నేను ఇది సరిగ్గా చేయట్లేదు, ఇంటి తీసేసి ఇంకోటి పెడదామంటే అక్కడ టీచర్ వచ్చి అన్నారు, అన్నా మీరు ఎవరినైతే తీయాలనుకున్నాడో వాడితో ఇంకో నటిస్తున్న వాళ్ళు ఒక 4 సంవత్సరాల నుండి మాట్లాడుకోవట్లేదన్నా. ఎవరాళ్ళు? చిన్న పిల్లలు, హాస్టల్లో చదువుకునే పిల్లలు 4 సంవత్సరాల నుండి మాట్లాడుకోవట్లేదన్నా. ఈ స్కిట్ పుణ్యమా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాడు తీసేస్తే మళ్ళీ ఇది అవుతారంటే లేదని వాడిని మళ్ళా చక్కగా నేర్పిస్తే ఆ స్కిట్ వాళ్ళిద్దరిని కలిపింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇతరుల మీద విభేదాలు అనేవి చిన్న పిల్లల్లో కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనలో ఉండవా? మనలో లేవని మనం చెప్పుకోగలమా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముఖ కాంతిలో నుండి మనతో మాట్లాడుతున్న మాటలకి మనం లోబడి మనం ఎవరినైనా బాధించామా? ఈరోజు నన్ను గురించి ఎవరైనా బాధపడుతున్నారా అని మనం ఆలోచించి మన జీవితాలను సరిచేసుకొని, నా వలన నీ వలన ఎలాంటి బాధ ఇతరులకు కలగకుండా చూసుకోవటమే మన పరలోకపు తండ్రి కోరిన పరిపూర్ణత. మనలో కోరే సద్గుణం ఏంటంటే మనం ఎవరిని బాధించకూడదు. మన వలన ఎవరు ఒకవేళ వారు అన్యాయంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళని మలానా వ్యక్తి వలన నేను బాధించబడతాను అనే మాట అనకూడదు. ఇదే ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు చెప్పిన సారాంశం అదే. నీవు నేను లోకానికి వెలుగుగా, నీవు నేను లోకానికి ఉప్పుగా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా మనము పరిపూర్ణులుగా ఉండాలంటే నా వలన నీ వలన ఎవరు బాధించబడకూడదు. ఈ రోజున చాలా చక్కగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఇక్కడ చాలామంది అత్తలు ఉన్నారు. మీ కోడళ్ళు ఏమనుకుంటున్నారు? కోడళ్ళు ఉన్నారు, మీ అత్తలు ఏమనుకుంటున్నారు? ఒక భయంకరమైన విషయం ఏంటంటే
మీరేమనుకోబాకండి, స్త్రీలకి స్వార్థం ఎక్కువ ఉంటుంది పురుషుల కంటే. స్త్రీలకి స్వార్థం ఎక్కువ అంటే వాళ్ళ కొరకు ఏం ఆలోచించుకోరు. నా భర్త, నా బిడ్డలు, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వాళ్ళు. ఇటుపక్క భర్త విషయంలో, భర్త వారి విషయంలో ఏమండి కొంచెం తేడా ఉంటుంది. వాటిని విడిచిపెట్టాలి. నీ తల్లిని ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నీ అత్తగారిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నీ కోడల్ని. ఇవి చిన్నగా మనకు కనపడచ్చు, కానీ విశ్వాసులైన మనం సరిచేసుకోవాల్సింది ఏంటంటే, నీ వలన నా వలన ఎవరు బాధించబడకూడదు. రెండవది, మన ప్రభు పరిపూర్ణుడి కనుక మనము పరిపూర్ణులుగా ఉండటానికి మనం కలిగి ఉండవలసిన రెండవ సద్గుణం, రెండవ ప్రభు మనకి మన నుండి కోరుతున్నది, లోకానికి మనం వెలుగుగా, లోకానికి మన ఉప్పుగా, మన వలన మన సత్క్రియల వలన మన పరలోకపు తండ్రి మహింపరచబడినట్లుగా, మన బ్రతుకులు ఇతరులకు రుచికరంగా ఉండినట్లుగా మనం కలిగి ఉండవలసిన రెండవ సద్గుణం 27వ వచనం చదవండి. 5వ అధ్యాయం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. హల్లెలూయా. వాస్తవేనా? ప్రభు ఏమంటున్నాడు? వ్యభిచారం చేయొద్దని చెప్పబడింది కదా. ఒక స్త్రీని మోహము చూపుతో చూచిన అప్పుడే నీవు ఆమెతో వ్యభిచారం చేస్తున్నావు. ఒక పురుషుని మోహము చూపుతో చూచిన అప్పుడే నీవు అతనితో వ్యభిచారం చేస్తున్నావు. అదెట్లా అండి? అదెట్లా? కన్నుగా ఉంది కదా, కన్ను చూస్తుంది. ప్రతి మనిషికి నేత్రాశ ఉంటుంది. ఆ నేత్రాశ శరీరాశలోనికి నడిపిస్తుంది. దేవుని హృదయానుసారుడైన దావీదు తన బ్రతుకులో మాయని మచ్చను పొందాడు ఈ మోహపు చూపు వలనే. దేవుని హృదయానుసారుడైన దావీదు, గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదుని దేవుడు సింహాసనం మీద ఎక్కించాడు. దేవుడు దావీదుని ఎంతగానో ప్రేమించాడు. కానీ దావీదు జీవితానికి మాయని మచ్చ ఉరియా భార్య అయిన బత్షెబతో అతను చేసిన పాపం. అది దేనితో ప్రారంభమైంది? మోహపు చూపుతాం. యుద్ధానికి సైన్యాన్ని పంపించి మిద్దె మీద అతను నిలబడి చూడరాని దృశ్యాన్ని చూచి తద్వారా భయంకరమైన పాపం చేశాడు. కొంతమంది దావీదుని ప్రేమించేవాళ్ళు, ఏంటండి ఏం చేశాడు దావీదు, ఒక్క తప్పు చేస్తేనే అంతా అంటారు. కానీ దావీదు చేసింది మామూలు తప్పు కాదు. ఒకటి, మోహపు చూపుతో చూచాడు. రెండవది, ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. మూడవది, ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్తను, యుద్ధంలో ఉన్న ఉరియాని రప్పించాడు. అది అతని మీద మోపాలి, ఆ తప్పు కప్పుకోవాలని ప్రయత్నించాడు. ఉరియా ఇంటికి వెళ్లకుండా రాజుగారి కోటలోనే ఉంటే ఉరియాకు మందు కొట్టించాడు. ఎవరు? ఏం కొట్టించాడు? మందు పోయిచ్చాడు దావీదు. ఎందుకు? కనీసం మత్తులో ఉన్నా ఆ మత్తులోనైనా ఇంటికి వెళ్తాడేమో అని. అతను ఇంటికి వెళ్ళకపోతే అతని సైన్యాధిపతి అయిన యోవాబుకి ఉత్తరం రాసి పంపించాడు, ఇతన్ని యుద్ధంలో ముందు వరుసలో పెట్టాడు.
ముందు వరుసలో పెట్టించి ఉరియాని శత్రు బాణాలతో కొట్టించి చంపాడు. దీనంతటికి కారణం ఏంటి? మోహపు చూపు. దావీదు జీవితానికి మాయని మచ్చ మోహపు చూపు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి అబ్రహాం మొదలుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు వ్రాయబడిన వంశావళిలో అక్కడ మనం గమనించి ఒక మాట చదవనక్కర్లేదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే, అక్కడ దావీదు భార్య అయిన బత్షెబా అని రాయల, ఉరియా భార్య అయిన ఆమె యందు అన్నాడు. దావీదు సొలొమోను, దేవుడు ఆమెను దావీదు భార్యగా అంగీకరించల. బత్షెబాను దేవుడు దావీదు భార్యగా అంగీకరించల. అంతేకాదు, ఆ బత్షెబాతో దావీదు చేసిన పాపాన్ని బట్టి వారికి పుట్టిన ఆ బిడ్డ రోగి అయి చనిపోయాడు. వీటన్నిటికీ మూలం మోహపు చూపు. ఈ రోజున చాలా కుటుంబాలు నాశనం అవటానికి, పచ్చని సంసారాలు అగ్నిగుండాలుగా మారటానికి కారణం ఈ మోహపు చూపు, వ్యభిచార సంబంధమైన క్రియలే కదా. ఒకప్పుడు ఈ పాపాన్ని చాలా హేళనగా చేశారు, కానీ దీనికి ఇప్పుడు కొత్త పేర్లు పెడుతున్నారు. వివాహేతర సంబంధం అని, ఇంకా ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరైనా ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం కాకుండా వారు అక్రమంగా జీవిస్తే దాన్ని ఏమంటున్నారంటే సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్ అంట. ఏంటంట? లివింగ్ రిలేషన్షిప్, డేటింగ్లో ఉన్నారు. ఎంత స్టైల్గా పేరు పెడుతున్నారు. ఇటుపోతుంది సమాజం. మానవులకి జ్ఞానం పెరిగింది కదా, వాటితో పాటు విలువలు పెరుగుతున్నాయా? పశు సంస్కృతి వచ్చేసింది కదా. పశువులకి ఎలా అయితే అవి ఒక జంతువు ఇంకో జంతువుతో జీవిస్తాయో, ఈ రోజున మనిషి కూడా ఆ జంతువులాగా ప్రవర్తిస్తూ నేను జ్ఞానిని అనుకుంటున్నాడు కదా. ఈ రోజున గమనించండి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ రోజున ఈ వ్యభిచారం అనే పాపం, ఈ మోహపు కోరికలు అనేవి విశ్వాసులను, సేవకుల్ని సైతం భ్రష్టులుగా చేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు బాల్యంలోనే ప్రభువుని నమ్ముకొని యవన కాలం మొదలుకొని నమ్మకంగా గొప్ప సేవ చేసి కొన్ని వేల మందిని ప్రభు దగ్గర నడిపించిన దైవజనుడు 1992 సంవత్సరంలో చెన్నైలో మిషన్ ఇండియా 2000 అని ఆ క్యాంపు జరిగితే, పెద్ద క్యాంపు, నేషనల్ కాన్ఫరెన్స్ జరిగితే అందులో వచ్చి చక్కటి వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నేను కూడా విన్నాను, ఆశ్రదించాడు. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్, సేమ్ టైం యు ఆర్ అకౌంటబుల్ టు పీపుల్ అని. నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి, అదే సమయంలో మనుషులకి లెక్క అప్పచెప్పాలని చెప్పాడు. కొంతకాలానికి ఆయన గురించి విన్న వార్త ఏంటంటే, ఆయనకి భార్య ఉంది, కానీ తనతో పాటు పరిచర్యలో పాల్గొంటున్న ఒక గాయకురాలతో ఒక హోటల్లో అతని భార్య అతన్ని పట్టించింది రెడ్ హ్యాండెడ్గా. నాటితో ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయింది. మనం అనుకోవచ్చు నేను జాగ్రత్తగా ఉంటాను. కాదు, ఎక్కడైనా మనం శోధనలో పట్టడానికి అవకాశం ఉంది. శోధనలో పట్టడానికి విశ్వాసులకి ముఖ్యంగా, మంచి వాళ్ళకు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా
అపవాది వల వేస్తూ ఉన్నాడు. వాటిలో పడితే మన జీవితాలని నాశనం చేసుకుంటాం, మన కుటుంబాలను నాశనం చేసుకుంటాం, మన సాక్ష్యాన్ని నాశనం చేసుకుంటాం. కనుక మోహపు కోరికలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీ సొంత భర్తతో నువ్వు సంతోషించు, నీ సొంత భార్యతో సంతోషించు, అంతే. దానికి మించింది ఏది నువ్వు కోరుకున్నా అది నీ నాశనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మన ప్రధాన యాజకుడు మన వలె మన శ్రమలలో సహానుభావం కానివాడు కాదు, కానీ మన వలె అన్ని విషయములలో, అవునుంది వాక్యంలో, అన్ని విషయములలో, కొన్నిట్లో కాదు, అన్ని విషయములలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి? పాపము లేనివారిగా ఉండాలి. పౌలు గారు అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోడు. ఆకర్షణ కంటి చూపుతో ఆరంభమై నీ హృదయాన్ని ఆవరించి నీ దేహాన్ని బానిసగా మార్చి నీ బ్రతుకును శాపగ్రస్తం చేస్తుంది. విశ్వాసమైన మనం, పరిపూర్ణతలో ఎదుగుతున్న మనం, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలంటే మన మోహపు కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకపు మోహపు ఇచ్చలను మనం విసర్జించాలి. ప్రభు మనకు అనుగ్రహించిన దాంతో తృప్తిగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు మనం మోహపు చూపు చూస్తేనే ఇవన్నీ వింటున్నాం. మన హృదయాన్ని పరీక్షించుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. మూడవది, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడి కనుక మీరును పరిపూర్ణంగా ఉండాలంటే మనం కలిగి ఉండవలసిన మొదటి సద్గుణం, ఇతరులు మనం బాధించకూడదు. రెండవది, మన దేహాన్ని పాపానికి, వ్యభిచారానికి బానిసలుగా మార్చుకోకూడదు. మూడవది, 33వ వచనం చదవండి. మరియు నీవు అప్రమాణము చేయక, మీరు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకను తెలుపుగా నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. హల్లెలూయా. ఈ మాటలు మనం గమనించు. థాంక్యూ అమ్మా. వీటికి మించినది దుష్టుని నుండి కలిసి. హల్లెలూయా. ప్రభు మన నుండి కోరుతుంది విశ్వాసమునకు తగిన జీవితం, విశ్వాసికి తగిన జీవితం ఏంటంటే మన మాటలో నిలకడ ఉండాలి. మనం మాట తప్పని వారిగా ఉండాలి. మాట తప్పము మరేం తప్పు అనే డైలాగులు కాదు, మనం మాట తప్పని వారిగా ఉండాలి. మన మాటలు చాలాసార్లు మన మాటలు ఇతరులు నమ్మాలని మాటలు ఏం పెడతాం, మనం ఒట్టు పెడతాం. ఇశ్రాయేలు ఏమైనా ఒట్టు పెట్టేవాళ్ళంట, ఆకాశం తోడు, భూమి తోడు, యెరూషలేము తోడు, నా తల తోడు అనేవాడు. మరి మనం ఏం తోడు పెడతాం? గాడ్ ప్రామిస్. ఏమంటాం? గాడ్ ప్రామిస్. అమ్మతోడు కదా, అమ్మతోడు, నాన్నతోడు, నా బిడ్డలతోడు, నా బిడ్డల మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు కదా.
ఒట్లని తీసి గట్టి పెట్టేయాలి. మనం చేయాల్సిందేంటి? మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఒక మాట చెప్తే అది చేయగలిగితేనే చెప్పాలి. చాలాసార్లు మనకి ఇష్టం లేనిది ఏదైనా ఎవరిని అడిగారు అనుకోండి, మనం ఏమంటాం? దేవుని చిత్తం అయితే. అంటే అర్థం ఏంటి? మనకి ఇష్టం లేదు, ఎవరి మీద పెడుతున్నాం? దేవుని చిత్తం అయితే. ఇది భయంకరమైన తప్పు. ఇది దేవుని చిత్తం అయితే. కొంతమందికి ఇతరుల గురించి ప్రార్థన చేయటానికి మనసు ఉండదు, ఇతరులకు సహాయం చేయటానికి మనసు ఉండదు. ఏమన్నా అడిగితే ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు చేస్తాడు. దేవుడు పిచ్చోడు అయిపోయాడు కదా, దేవుడు పిచ్చోడు అయిపోయాడు. మన దేవుడు ఎవరు? మాట ఇచ్చి దానిని నెరవేర్చు యెహోవా. హల్లెలూయా. మాట తప్పటానికి ఆయన నరుడు కాదు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఎవరు అతడంటే? ఎవరు? దేవుడా? యెహోవా గుడారములో నివసించదగినవాడు, యెహోవా పర్వతం మీద నిలవదగినవాడు ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి అంటే, ప్రమాణం చేసినప్పుడు, మాట ఇచ్చినప్పుడు నష్టము కలిగినా మాట తప్పు. హల్లెలూయా. మనం ఒక వెంట్రుకని తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేం. కానీ మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. నీకు పలానా వాళ్ళు పాస్టర్ గారు పిలిచారు, అయ్యా శివయ్య గారు రేపు మనం పలానా చోటుకి వెళ్దామండి. శివయ్య గారి పేరు నాకు ఇక్కడ వింటున్నాను కాబట్టి చెప్తున్నా. అంటే శివయ్య గారు కుదరదు, అయ్యగారు వస్తానండి అని ఆ రోజు ఫోన్ చేస్తే కుదరదని తెలిసి ముందు రోజే వస్తానని చెప్పి ఆ రోజు అయ్యగారు అనుకోకుండా ఇట్టు వెళ్ళాల్సి వచ్చిందండి అని చెప్తే దేవుడు మెచ్చుతాడా? నచ్చాడు కదా. నీకు కుదరదంటే కుదరదు. నీకు నచ్చింది కాదు, నీకు కుదిరితేనే మాట ఇవ్వాలి. మాట తప్పం కాదు, మాట తప్పని వారికి ఉండాలి. ప్రభు బిడ్డల నుండి ప్రభు కోరుతుంది ఒకటి, మన మాటలలో నిలకడ. కొంతమందికి ఇప్పుడు చెప్పిన మాట కాసేపు కూడా గుర్తుండదు. నేనన్నానా, ఎప్పుడన్నాను అంటారు. అయితే విశ్వాసులమైన మనం, ప్రభు బిడ్డలమైన మనం, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణలో ఉండాలంటే మన మాటలో నిలకడకున్నాం. దేవుడి దగ్గర చాలా మాటలు చెప్పాం కదా. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం సమస్యలో ఉన్నప్పుడు, మనము బలహీనంగా ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మన ప్రార్థనలో దేవుని దగ్గర చాలా మాటలు చెప్పాం. అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీ మందిరాన్ని విడిచిపెట్టను. ప్రతి ఆదివారం మందిరంకి వస్తున్నావా? అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీకు గురించి సాక్షిగా ఉంటా. మాటలు చాలా చెప్పాం, కానీ మాట మీద నిలబడుతున్నావా? అన్న ప్రభువుకు మాట ఇచ్చింది. అయ్యా నీ సేవకురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకొని, నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డ మీద తల క్షౌరపు కత్తి రానీక అతడు బ్రతుకు దినములన్నీ నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుందాం కదా. తీర్చుకుందాం, మొక్కు తీర్చుకుంది. గొడ్రాలు, పిల్లలు లేని తల్లి, లేక తన బిడ్డను దేవుడిస్తే ఆ బిడ్డను దేవుడికి ఇచ్చేసింది. ఎప్పుడిచ్చింది? పాలు విడవగానే ఆ బిడ్డని
దేవునికి ఇచ్చేసింది, దేవునికి అప్పగించింది, దేవునికి తనిచ్చిన మాటను నెరవేర్చింది. ఫలితం 6 డజన్ మంది పిల్లల తల్లి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది హన్నాకి పిల్లలు? 6, 4 కుమారులు, 2 కుమార్తెలు. దేవుని మాకిచ్చిన మాట మీద ఆమె నిలబడింది కనుక ఆమె కుమారుడు ప్రవక్త అయ్యాడు, ఆమె కుమారుడు యాజకుడయ్యాడు, ఆమె కుమారుడు న్యాయాధిపతి అయ్యాడు, ఆమె కుమారుడు దేవుని నామం పేట రాజులను అభిషేకించేవాడయ్యాడు. కారణం ఏంటి? మాట మీద నిలబడి. ఈ రోజున అన్ని జైళ్ళు మన గురించి ఏమనుకుంటారంటే ఇక్కడ బాగా మాటలు చెప్తారండి, కానీ ఒక్క మాటలో కూడా నిలకడ. మనల్ని బట్టి ప్రభు నామం అన్ని జనుల్లో దూషించబడటానికి అవకాశం ఉంది. కానీ ఉదయకాలం మనం లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంలో ఉండాలంటే మనం కలిగి ఉండవలసిన సద్గుణం: 1, ఎవరిని బాధించొద్దు. 2, మోహానికి దూరంగా ఉండు. 3, మాటలో నిలకడగా ఉండు. 4వది, ప్రభు చెప్తుంది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు? కొండ మీద కూర్చున్నవాళ్ళు కదా. ఎవరు చెప్తున్నాడు? నాకు, నీకు, మనకి, రక్షించబడిన మనకి, విశ్వాసులమైన మనకి, విశ్వాసం వల్ల కలిగిన ఫలాలు అనుభవిస్తున్న మనకి మన పరలోకపు తండ్రి మనతో చెప్తున్నమాట. 37వ వచనం చదవండి, 38వ వచనం చదవండి. కంటికి కన్ను, పంటికి పన్ను చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకోని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా. హల్లెలూయా. 4వది ఏంటంటే ప్రభు బిడ్డలు సహించేవారుగా ఉండాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, అది పగ, ప్రతీకారం, ద్వేషాలను పెంచుతుంది. కానీ ప్రభు బిడ్డలు పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టి సహించేవారు. కొంతమంది అంటే నాకు వస్తుంది టైం. దేనికి వస్తుంది టైం? నిన్ను అన్నదానికి 4 గంటలు అంటానికి, నిన్ను ఇబ్బంది పెట్టిన దానికి 4 గంటలు ఇబ్బంది పెట్టా, నిన్ను కొట్టినందుకు ఏదోలాగా దెబ్బ కొట్టడానికి నాకు టైం వస్తుంది. అది విశ్వాసుల లక్షణం కాదు. ప్రభు అంటున్నాడు, నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుంటున్నా అనుకుంటే పై వస్త్రం కూడా సహించు. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు ప్రతి విశ్వాస నుండి కోరేది సహించటం. ప్రభువు నిమిత్తం, ప్రభువు కొరకు మనము సహించాలి. మాటలు సహించాలి, శ్రమలు సహించాలి, వ్యతిరేకతలు సహించాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా శ్రమలేం రాకుండా చేయి, సమస్యలేం రాకుండా చేయి, రోగాలేం రాకుండా చేయి, హాయిగా బోధిని బాబు అంట. అంతేగా విశ్వాస జీవితంలో ఏంటి? అన్నీ బాగుండాలి. మనకి మన వాళ్ళకి ఇష్టమైన మాట, రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును.
ఇప్పుడు ఎవడు అంటలే టీవీలో. కరోనా ముందు వాయించేవాళ్ళు ఎప్పుడు. ఎవరు వాక్యం చెప్పినా దానిలో చివరిలో రండి మీ దుఃఖ దినములు సమాప్తం. కరోనా ఆ బోధని కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఎవరు అంటలా. ఇప్పుడు ఎవరు అంటలా. ఎందుకని అలా చెప్పిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. లేదు, ఈ లోకంలో ఉన్నంతకాలం రోగాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి వ్యతిరేకతలు ఎక్కువ ఉంటాయి. మంచి చెట్టు మీదే రాళ్ళేస్తాడు ఎవడైనా, ముళ్ళ పొద మీదగా ఎవడు రాయడు. వాడు తాగుతా తూలుతా వెళ్తూ ఉంటే మనుషులు పక్కకి వెళ్ళిపోతారు. అదే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తుంటే బయలుదేరిందమ్మా భక్తురాలు అంటారు. కదూ కదూ విచ్చలవిడిగా జీవించే వాళ్ళని ఎవడేం పట్టించుకోడు. నీ మటుకు నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తుంటే ఎన్నో వ్యతిరేకతలు. ప్రభు ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అది. హల్లెలూయా. శ్రమలు విశ్వాసిని సువర్ణంగా మారుస్తాయి. బైబిల్లో ఎవరినైనా మీరు గమనించండి, వారు సహించకుండా దీవించబడలేదు. అబ్రహాము సహించాడు, దీవించబడ్డాడు. దావీదు సహించాడు, దీవించబడ్డాడు. మోషే సహించాడు, దీవించబడ్డాడు. దానియేలు సహించాడు, దీవించబడ్డాడు. పౌలు భక్తుడైతే ఎన్నో శ్రమలు సహించాడు, దీవించబడ్డాడు. మన దీవెనకరంగా చేపట్టాడు. అందుకనే పౌలు గారు తన ప్రియ శిష్యుడైన తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఎంజాయ్ చేయి, నాతో కూడా శ్రమలు అనుభవించు, శ్రమలు అనుభవించు. అక్కడ ముగ్గురు గుర్తు చేశాడు పౌలు గారు తిమోతికి. ఒకటి, సైనికుడిలాగా ఉండాలి. రెండవది, జట్టి అయిన యోధుల్లాగా పోరాడాలి. 3, పాటుపడే వ్యవసాయకుడిగా, రైతుగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఇదే. సైనికుని వలె శ్రమలు అనుభవించాలి. జట్టి అయిన వాళ్ళ వలె నియమం ప్రకారం పోరాడాలి. వ్యవసాయకుడిలాగా పాటుపడాలి. వ్యవసాయకుడు పాటుపడకపోతే పంట రాదు. విశ్వాసి శ్రమ పడకపోతే, శ్రమలు సహించకపోతే మేలు కలగదు. ఈ మాటలు చెప్తూ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగనంటే ఆయనను మనల్ని ఆయన మనము నమ్మదగిన వారము కానప్పటికీ మన పట్ల నమ్మదగినవాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటయ్యా ఇక నాకే ఏంటండి ఈ కష్టాలు, నాకే ఏంటండి ఈ బాధలు, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మార్గం నడుస్తున్నాను, ఎందుకు నీకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అంటే, ఇంకా నిన్ను దేవుడు దీవించడానికి, ఇంకా నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని అనేకులుగా దీవించడానికి. యోబు గారు అన్ని శ్రమలు ఎవరికైనా వచ్చినాయా? యోబు గారి శ్రమలు ఎవరికి వచ్చినాయా? ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ మధ్య హైదరాబాద్లో ఏదో బస్సు ప్రమాదం జరిగితే ఒకే ఇంట్లో 3 అమ్మాయిలు చనిపోయారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో కదా, ఎంత విచారం. ఏమండి, చాలాసార్లు ఏదో లేదని మనం బాధపడుతున్నాం, కానీ మన చుట్టూ ఎంతోమంది మనకంటే ఎంతో శ్రమలు ఉన్నారు. ఇంకొక ఆ రోజు
ఇంకో సంఘటన ఏంటంటే, ఇద్దరు చిన్నపిల్లలు అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. మన కుటుంబాలు అలాంటివి ఉన్నాయా? మన బిడ్డలకి మనం తల్లిదండ్రులుగా ఉన్నాం, మన బిడ్డలు మనం కలిగి ఉన్నారు. చాలాసార్లు ఏదో లేదని అది లేదు ఇది లేదని కుంగిపోతున్నాం. ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో సమస్యలు, ఈ లోకంలో రోగాలు, ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో నిందలు, ఈ లోకంలో వ్యతిరేకతలు, ఈ లోకంలో భేదాలు సహజం. కారణం, ఇది పాపముతో నిండిన లోకం. ప్రభు రాకడ సమీపించిన కొలది భూమి మీద అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. ప్రభు ఎందుకు నీ కుడి మీద చంపు కొడితే ఎడ చంపు చూపించమేడంటే, దుష్టుని ఎదిరించడం వల్ల లాభమే. నువ్వు ఎదిరించడం వల్ల వాడు మారడు, నువ్వు వాడిని ప్రేమించడం వల్ల వాడు మారుతాడు. దైవజనుడు విలియం బూత్ గారు వీధుల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే, విలియం బూత్ గారు అంటే సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన దైవజనుడు, ప్రార్థన. ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద టమాటాలతో కొట్టేవాళ్ళంట, కోడిగుడ్లతో కొట్టేవాళ్ళంట, ముఖం మీద కాండ్రించి చూసేవాళ్ళంట. పక్కనున్న వాళ్ళు వాటిని తొడవబోతుంటే ఆయన అనేవాడంట, ప్లీజ్ ప్లీజ్ వాటిని తొడవబాకండి, ఇది నాకు మెడల్, దేవుడు నాకు ఇచ్చిన పథకం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన పథకాలేంటి? మన శ్రమలే, మన బాధలే. దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు? శ్రమ కలగపోతే మనం త్రోవ విడిచి తిరుగుతాం. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 67వ శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి. 71వ ఇప్పుడు నీ కట్టడలను గైకొనున్నట్లు శ్రమనందు ఎండుట నాకు మేలాయను. సహించాలి. ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభు మార్గంలో వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు మంచిగానే ఉన్నావు. చాలా వ్యతిరేకతలు వస్తాయి. దేవుని సేవలు ఇలాంటి ఎన్నో నేను చూస్తాను. అన్న ఒక ఆమె అనేది నా ఎదురుగానే, వీడు దెయ్యం పట్టినాడు, వీడు దెయ్యం పట్టినాడు, వీడు చెప్పేదేంటి వాక్యం. మా ఇంటి ముందే ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు దేవుడు ఆ నోరుని ఆపేశాడు. ఆ జీవితంలో మరి పోలీస్ స్టేషన్ అనేది తెలియదు నాకు. ప్రకాష్ నగర్కి వెళ్ళంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అటన్నిటిలో జయం ఇచ్చాడు. అక్కడున్న ఆ స్త్రీ ఆమె చాలా వ్యతిరేకంగా ఉండేది. మంచిగా ఉండేది, ఆ పాటలు పాడుద్ది, మంచిగానే ఉండేది, చూడటానికి మంచిలా కనపడేది. కానీ ఆ నోట్లో ఎవరు మొదలలేదు. నాకంటే ముందు ఒక 5-6 సేవకులు 3 సంవత్సరాలు వెళ్ళిపోయారు. మొత్తం 3 సంవత్సరాల టైంలో ప్రకాష్ నగర్లో నేను చేస్తున్న సేవ మందిరంలో 5-6 వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలే. దేవుని కృప వల్ల అక్కడ నాకు 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. హల్లెలూయా. దేవుని కృప వల్ల మరి చిన్న మందిరం పైన పెద్ద మందిరం కట్టడానికి దేవుడి కృప అనుగించాడు. ఈ సంఘ కాపరి కూడా కొంత వారు ఆర్థికంగా సహకరించారు. మరి పోయిన నెలలో జీడిఓపి ప్రేయర్లో మరి పాస్టర్ సత్యం గారు వచ్చి వాడు వాక్యం కూడా చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలో దేవుడు తెలుసు. మనకొచ్చే శ్రమలు ఏవి దేవుని తెలియకుండా రావట్లేదు, మనకొచ్చే వ్యతిరేకతలు ఏవి దేవుని తెలియకుండా రావట్లేదు. కొంతమంది అంటారు నన్ను, అయ్యా సునీల్ గారు ఎట్టా చేస్తున్నావు అక్కడ సేవ, మేమైతే అక్కడ ఉండలేం. నేనేమనుకున్నానంటే, నేను అక్కడ ఉండటం దేవుని చిత్తం కనుక ప్రభు అక్కడ ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. మన జీవితంలో ఏ శ్రమ అయినా బాగా గుర్తుంచుకోండి, ఏ వ్యతిరేకత అయినా, ఏ నిందైనా, ఏ హింస అయినా దాన్ని దీవెనకరంగా మలుస్తాడు ప్రభు. వాటి ద్వారా మన జీవితాల్ని దీవెనకరంగా చేస్తాడు. కనుక ఉదయకాలం మనం సహించేవారుగా ఉండాలి.
ప్రభువును బట్టి ప్రభు నామంలో విశ్వాస యాత్రలో మనం సహించే వారికి ఉంటే, మనం ఆయనతో కూడా సహించిన ఎడలా ఆయనతో కూడా వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాలం గమనించండి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, నాకేనా ఈ పాటలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అనొద్దు. దేవుడు, నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట చెప్పడానికి నాకేం సందేహం లేదు, మన దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు కాదు. ఆయన మనల్ని మనల్ని మన జీవితాలతో ఎవరిని ఆడుకునేవాడు. ఆయన ఆడుకోడు, ఎవరిని ఆడుకునేవాడు. ప్రతిదీ మనకు మేలుకరంగా చేస్తాడు, ప్రతిదీ మనకు దీవెనకరంగా చేస్తాడు. మనకి మధ్యకాలం నువ్వు సహించే వ్యక్తి ఉండాలి, సహించే వ్యక్తి ఉండాలి. మనం సహించగలిగినంత అంతకంటే ఎక్కువగా ప్రభు మనుష్య. మరి యోబు గారికి అన్ని శ్రమలు వచ్చినాయి కదా. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. యోబు గారి సాక్ష్యం ఏంటి? నేను శోధింపబడిన తరువాత సువర్ణముగా. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం విశ్వాస జీవితంలో శ్రమలు, శోధనలు, నిందలు, వ్యతిరేకతలు, ద్వేషాలు కామన్, సాధారణం. కానీ వాటన్నిటినీ సహించినప్పుడే మనం లోకానికి వెలుగుగా ఉంటాం, లోకానికి ఉప్పుగా ఉంటాం. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణం అవుతాం. ప్రభు పడిన శ్రమల్లో మనం పడే శ్రమలు ఏ పాటి అండి? పౌలు గారు పడిన శ్రమల్లో మనం పడిన శ్రమలు ఏ పాటి అండి? ఏమండి, అపోస్తులు, భక్తులు వారు ఎన్ని శ్రమలు పడ్డారండి. స్టెఫను గారిని రాళ్లతో కొడతా ఉంటే, ఏమండి, రాళ్లతో కొడతా ఉంటే ఆయన కళ్ళు ఎటు చూసినాయండి? దేవుని వైపు. ఆకాశము తెరవబడటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచానని చెప్తూ రక్తం కారుతూ కూడా ఆయన చేసిన ప్రార్థన అంటే, ప్రభువా ఈ పాపము వీరి మీద ఒప్పకం. స్టెఫెన్ దేవుడి కాదు, దేవుని బిడ్డ. స్టెఫెన్ గొప్ప దైవజనుడు కాదు, ఒక సంఘముల విశ్వాసి, సంఘ పెద్ద. కానీ తన ప్రభు పరిపూర్ణుడు గనుక తాను కూడా పరిపూర్ణుడు కావాలని ప్రభువుకు అప్పగించుకున్నాడు. అందుకనే స్టెఫెన్ గారి జీవితం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నా ఆయన ద్వేషించే వారికి, ఆయన మీద మరి కోపంతో ఉన్న వాళ్ళకి, అతన్ని కొరకొర చూస్తున్న వాళ్ళకి, అతను చూచి పళ్ళు కొరుకుతున్న వారికి స్టెఫెన్ ఎలా కనబడ్డాడు? ఎలా కనబడ్డాడు? ఎలా మాట్లాడరా? దేవదూతలా కనబడ్డాడు. మరి మనం ఎలా కనబడుతున్నాం? మనం ఎలా కనబడుతున్నాం? కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మన దెయ్యాల్లా కనబడుతున్నాం. మన అంటే ఇష్టపడే వాళ్ళు కూడా మన అమ్మో ఆమె నోరులో నోరు వేయకూడదు, అమ్మో ఆమె అట వస్తుందో నేను ఇటు వెళ్ళిపోవాలి, అమ్మో ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద అనకూడదు. ఎంత భయంకరంగా ఇవన్నీ పెట్టుకొని ప్రభా నీకు వందనాలంటే ఆయన ఆరాధనలు అంగీకరిస్తాడా? మనం సహించేవారికి ఉన్నాం. నేను ముగింపులోనికి వచ్చేసాను. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణులుగా ఉండాలి. ప్రభు నిన్ను నన్ను లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండమని కోరాడు. అందుకు మనం కలిగి ఉండవలసిన 5వ సద్గుణం, మొదటిది ఎవరిని బాధించకూడదు. 2వది మోహానికి దూరంగా ఉండాలి. 3 మాటలో నిలకడ ఉండాలి. 4 సహించేవారుగా ఉండాలి. 5వది క్షమించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 43వ వచనం చదవండి. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ వాక్యం తెలియదా మనకి? తెలుసో తెలీదా?
ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాం? లెక్కలేదు. మరి ఎన్నిసార్లు లోపడ్డా? ప్రభు ఏమంటున్నాడు? లోకస్తులాగా మీరు ఉండొద్దు. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే, మీకు వందనాలు చెప్పే వాళ్ళకి మీరు వందనాలు చెప్తే, అంజలికి మీకేం తేడా ఉంది? మిమ్మల్ని హింసించు వారికి కొరకు వారిని, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మన శత్రువులను ప్రేమించాలి అంటే, మనల్ని హింసించే వారిని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే మనలో ఏముండాలి? క్షమించే ఉండాలి. ఇక్కడున్న మాట ఏంటి? మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట ఏంటి? తనను ఎందరూ అంగీకరించుదురో, అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? అక్కడేముంది యోహాను సువార్తలో? ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఆయన నామాన్ని విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. దేనిగా? దేవుని పిల్లలుగా ఉండాలి. మరి ఇక్కడేముంది? పరలోకమందు తండ్రికి మీరు పిల్లలుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అండి? రెండు కరెక్టే. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కరెక్ట్ చేయగలిగిన ఏమైనా ఉంటాయా? దేవుని వాక్యం లోపాలు ఉంటాయా? ఉండవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచ్చిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం దేవుని పిల్లలం అయ్యాం. దేవుని బిడ్డలుగా అయ్యే అధికారం మనకు వచ్చింది. ఈ అధికారాన్ని కాపాడుకోవాలంటే, ఈ అధికారాన్ని కొనసాగించాలంటే, ఏ అధికారాన్ని? దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని మనం కలిగి ఉండాలంటే, కొనసాగించాలంటే, దేవుడిచ్చిన ఆ అధికారాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలి. మమ్మల్ని దేశించే వరకు నిజం, నో డౌట్. విశ్వాసం వల్లనే దేవుని పిల్లయ్యాం. అయితే విశ్వాసం వల్ల దేవుడిచ్చిన ఆ అధికారాన్ని కోల్పోకుండా ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాం. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేస్తాం మనం సహజంగా? ఎవరైనా మనల్ని మాట్లాడినారు, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరైనా మన కొరకు గొయ్యి తీశారు, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నువ్వే చూసుకో, ఆ సంగతి నువ్వే చూసుకో, అంటే నా ఖర్చు అంతా నువ్వే తీర్చుకో కదా. మన దేవుడు ఖర్చు తీర్చే దేవుడు కాదు. ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమించేవాడు. మనం ప్రేమించాలి, క్షమించాలి. ప్రేమించడం అంటే క్షమించడమే. ప్రేమించినప్పుడు ఖచ్చితంగా క్షమిస్తావు. నువ్వు క్షమించకపోతే వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు క్షమించకపోతే వాళ్ళని ఎలా ప్రేమిస్తావు? నువ్వు క్షమించకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడతావు? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులు ఉండాలంటే మనం క్షమించాలి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు. ప్రేమించడం అంటే ఏదో 100 రూపాయలు ఇవ్వటం కాదు. ప్రేమించడం అంటే క్షమించడం. మనం ప్రభు బిడ్డలంగా క్షమించేవారు. ఎందుకు క్షమించాలి మనం? దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం ఉంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి. ఎందుకు క్షమించాలి? దేవుడు మనల్ని క్షమించాలంటే మనం క్షమించాలి. ఏమవద్దులే అనుకుంటే కింద ఇంకో మాట ఉంది. మనుషుల అపరాధములను మీరు క్షమించకపోయిన యెడల
మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను, అంటే ఇది భావం ఏంటంటే మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మనం క్షమిస్తేనే క్షమించబడతాం, క్షమించకపోతే క్షమాపణ జరగదు. ఎందుకు క్షమించాలి? దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, నేనేమైనా, ఒకసారి చదువుతారా? 2 కొరింథీ 2:11. ముస్సారు బైబిల్లో. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తున సముఖమందు క్షమించున్నాను. అల్లే. ఎందుకు క్షమించాలి? మనం క్షమించబోతే గుర్తుంచుకోండి, చాలా పాస్టర్ గారు నువ్వు ఎంతైనా చెప్పాయా, ఎన్ని సందేశాలైనా ఉండే నేనే, నాలో ఏం మార్పు లేదు, ఖచ్చితంగా నేను ఆమెను మాత్రం క్షమించలేను, ఆయన మాత్రం క్షమించలేను అని నువ్వంటే, నేనంటే నువ్వు నేను ఎక్కడ ఉన్నావు తెలుసా? అపవాది వలలో ఉన్నాం, అపవాది తంత్రంలో ఉన్నాం, అపవాది ఉచ్చులో ఉన్నాం. ఇతరులను మనం క్షమించినంత కాలం మనం ఎంత ప్రార్థన చేసినా, నాలాంటి వాళ్ళు ఎంత సేవ చేశానని అనుకున్నా అపవాది ఉచ్చులో ఉన్నాం, అపవాది తంత్రంలో ఉన్నాం. అపవాదు తంత్రంలో నుండి, ఉచ్చులో నుండి, బలలో నుండి బయటపడాలంటే మనం క్షమించాలి. మనం క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. మనం క్షమించకపోతే దేవుడు క్షమించడు. మనం క్షమించినంత కాలం, ఇతరులను క్షమించినంత కాలం మనం అపవాది తంత్రంలో ఉన్నాం, అపవాది ఉచ్చులో ఉన్నాం. మనం క్షమించకపోతే మన ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వడు. ఏంటండి? క్షమించకపోతే దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడు. ఎట్లా? మార్క్స్ సువార్త 11:24 మనందరికీ బాగా ఇష్టం. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు. వెరీ గుడ్. నమ్మితే అనుగ్రహించబడతాం. దాని కింద ఇంకో మాట చెప్పాడు ప్రభు, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా మీలో ఎవరికి మీదైనా విరోధం ఏమైనా ఉన్నదని నీకు తెలిసిన యెడల వారిని క్షమించండి, అప్పుడు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించండి. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని నుండి దేవభోపం మనకు రాకుండా అడ్డుపడుతుంది మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న పగ, మనలో ఉన్న ఆ క్షమించలేని స్వభావం. ఉదయకాలం నేను ముగిస్తున్నాను. మన పరలోకపు తండ్రి కనుక మనం పరిపూర్ణంగా ఉండాలి. విశ్వాసమైన మనం ప్రాముఖ్యంగా ఈ 5 సద్గుణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీవు నేను లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, ప్రభు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులు అవటానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. 1, మనం ఎవరిని బాధించకూడదు. 2, మోహాన్ని విషయంలో జాగ్రత్త కలిగి మోహపు చూపుకి, మోహానికి దూరంగా బతకాలి. 3, మాటలో నిలకడ ఉండాలి. 4, సహించేవారిగా ఉండాలి. 5, క్షమించేవారిగా ఉండాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.